హలో ఎవ్రీబాడీ, వెల్కమ్ బ్యాక్ టు రూపీ డాలర్ టాక్స్. ఇవాళ ఇది డిఫరెంట్ వీడియో అండి. ఇది నా పోర్ట్ఫోలియో యాక్చువల్లీ స్ట్రాటజీ మార్చేస్తున్నాను. ఆల్రెడీ మార్చేసాను లాస్ట్ ఫ్రైడే కొద్దిగా బిజీ ఉండడం వల్ల వీడియో పెట్టలేకపోయాను, సారీ. సో లాస్ట్ ఫ్రైడే ఐ చేంజ్ మై స్ట్రాటజీ కంప్లీట్ గా. ఇండివిజువల్ స్టాక్స్ అని డిఫరెంట్ స్టాక్స్ ఉన్నవన్నీ అమ్మేసి నా మై న్యూ స్ట్రాటజీ వచ్చి ఓన్లీ 3 ఫండ్స్ అండి, ఓన్లీ 3 ETF తో ఇంకా డాలర్ కాస్ట్ యావరేజ్ చేస్తూ ఎవ్రీ మంత్ కొందామని. అది పడినా లేచినా ఈ 3 కొంటాను. సో ఆ 3 ఏంటో విల్ గో ఇన్ టు డీటెయిల్. సో లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. చూస్తే నా పోర్ట్ఫోలియో ఈజ్ అట్ $33,077. నా పొజిషన్స్ కానీ చూస్తే లాస్ట్ 7 ఎండ్ ఉండేటివి. లాస్ట్ వీక్ ఇండివిజువల్ కంపెనీస్ అన్ని అమ్మేసి ఐ బాట్ దీస్ 3 అండి. నా 50% ఆఫ్ మై పోర్ట్ఫోలియో నా ఈజ్ ఇన్ FMTM. అది నా టార్గెట్. 30% ఈజ్ ఇన్ QTOP ETF. అనదర్ 20% ఈజ్ ఇన్ SMH. ఈ టాప్ టీ యాక్చువల్లీ ఆల్మోస్ట్ సెల్ చేసాను. ఇంకొక $390 కి మిగిలిపోయాయి. బికాజ్ ఇది సెల్ చేస్తే ఒక వైలేషన్ అయ్యేది లాస్ట్ ఫ్రైడే. సో ఈ మండే ఇది కూడా లేపేసి రిమైనింగ్ వీటిల్లో వేసేస్తానండి మనీ. ఐ వాంట్ టు గో విత్ దిస్ 3 ఫండ్ పోర్ట్ఫోలియో. నాకు మీకు వీడియోస్ లేవు, బట్ లాస్ట్ 3-4 ఇయర్స్ చూస్తే నేను స్ట్రాటజీస్ యూజువలీ మార్చుకుంటూ ఒకప్పుడు స్టార్ట్ చేసినప్పుడు QQQ అని, FTech అని, తర్వాత SCHG అని, ఇలా ఓన్లీ ETF అండి. నేను ఇండివిజువల్ మోస్ట్లీ టాప్ లో ఉన్నవి తప్పితే బెట్లు అన్ని ఇలాంటి ఏం పెట్టలేదు ఎప్పుడు. వాటితో నాకు బాగానే మనీ వచ్చాయి ఇప్పుడు ETF రౌట్ లో. సో ఇప్పుడు మళ్ళీ చిన్న కరెక్షన్ లాగా వచ్చింది కదా. సో లైక్ ఈ వారు ఇవన్నీ టైంలో ఇట్స్ గుడ్ టైమ్ టు రీథింక్ మై స్ట్రాటజీ. ఎందుకంటే వన్స్ ఈ నాయిస్ అంతా పోయిన తర్వాత స్టాక్స్ విల్ గో బ్యాక్ అప్ హయ్యర్. ఆ టైంలో ఐ వాంట్ టు గెట్ యాజ్ మచ్ రిటర్న్స్ యాజ్ పాసిబుల్. లాస్ట్ టైం నేను చేసింది 2022లో కూడా ఇలానే అగ్రెసివ్ గా స్ట్రాటజీ చేంజ్ చేశాను. ఆ 2020 నుంచి బాటమ్ ఎప్పుడైతే అయిందో బూమ్, అప్పుడు నాకు భయంకరంగా రిటర్న్స్ వచ్చాయి. సేమ్ థింగ్ లాస్ట్ ఇయర్ కూడా టారిఫ్ అంటున్నప్పుడు కూడా చేంజ్ మై స్ట్రాటజీ. ఐ వెంట్ అగ్రెసివ్లీ అనే డిఫరెంట్ స్ట్రాటజీ. అది ఆల్సో వర్కౌట్ అయింది. సో హిస్టరీ చూస్తే చేంజ్ చేసినప్పుడల్లా ఐ డిడ్ మేడ్ మనీ. లూజ్ అయింది అయితే లేదు. ఇవాళ అయితే గోయింగ్ ఫార్వర్డ్ ఐమ్ థింకింగ్ దీస్ 3 ETF అండి. చూస్తే ఫస్ట్ వన్ వచ్చి FMTM ETF. ఇది వచ్చి 100% క్వాంట్ డ్రివెన్. ఏదైతే మొమెంటం ఇన్వెస్టింగ్, ఏదైతే మొమెంటం ఉందో స్టాక్ మార్కెట్ లో వాటిలో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. 30 to 50 స్టాక్స్ లో అలా పెట్టుకుంటది. అన్ని ఈక్వల్ గా 3%, 4% అలానే ఉంటాయి అన్నిటికీ. సో మొమెంటం ఇది ఎందుకు 50% పెట్టానంటే యూ కెనాట్ ప్రిడిక్ట్ అండి. సో ఎన్విడియా, టెస్లాలు ఇవన్నీ లేచాయి. ఇప్పుడు అన్ని ఫ్లాట్ గా ఉన్నాయి లేదా చాపీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రేడ్ అంతా చూస్తే మెమరీ చిప్స్ అని, మెమరీ స్టోరేజ్ అని అవి లేస్తున్నాయి బాగా. తర్వాత ఆల్సో ఈ ఎలక్ట్రికల్, ఈ పవర్ కంపెనీస్ ఇవన్నీ కూడా లేస్తున్నాయి. బికాస్ డేటా సెంటర్ కి పవర్ కావాలి, అది ఇది అని. ఇవన్నీ నువ్వు కంటిన్యూస్ గా నెక్స్ట్ ఏంటి అని రీసెర్చ్ చేస్తూ టేక్ లాట్ ఆఫ్ టైం అండి. ఈ నెవర్ నో, నెక్స్ట్ సడన్ గా వచ్చి ఇప్పుడు స్పేస్ అంటారు మళ్ళీ. సో అలా ఈ స్ట్రాటజీలు ఇవన్నీ స్టాక్స్ లో మారుతా ఉంటాయి. ఒకప్పట్లో ఈవీ అని అందరూ వెనకబడ్డారు. ఇప్పుడు ఈవీ ట్రేడ్ లేదు. తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పి దాని వెనకబడ్డారు. ఇప్పుడు అది లేదు. అవన్నీ నువ్వు చేజ్ చేయడం కంటే ఈ FMTM అలాంటివి పట్టుకుంటది. ఏదైతే ఎక్కువ పెరుగుతున్నాయో లాస్ట్ 6 months చాలా చాలా మంచి స్ట్రాటజీ అండి. మీరు ఒకసారి వెళ్ళి ఫైన్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఈ మొమెంటం స్ట్రాటజీ మెథడాలజీ గాని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏవైతే రైజింగ్ లో ఉన్నాయో అలాని మేమ్ స్టాకుల్లో పెట్టదు. ద క్వాలిటీ కంపెనీస్ ఏవైతే కన్సిస్టెంట్ గా లేస్తున్నాయో 6 months నుంచి అవి తీసుకొని ఇట్ విల్ ఇన్వెస్ట్. కరెంట్లీ చూస్తే ఓన్లీ 32 ఉన్నాయి, చాలా తక్కువ. అది దట్స్ వాట్ ఐ వాంట్ అండి. 500, 1000, 2000 ఉన్న ETFలు దాంట్లో 2000 కంపెనీలు ఉన్నాయి అంటారు. బట్ ఆ 2000లో సగం పైనే స్క్రాప్ ఉంటది. దానివల్ల మనకి రిటర్న్స్ పోతాయి తప్పితే పెద్ద వచ్చేది ఏం లేదు. సో ఐమ్ స్టిల్ లైక్ 33 years old. ఐ వాంట్ టు టేక్ సమ్ రిస్క్. అందుకని ఎంత తక్కువ ఉంటే నాకు అంత మంచిది, అంత రిటర్న్స్ వస్తాయి. అందుకని ఐమ్ గోయింగ్ విత్ దిస్ FMTM మెజారిటీ 50% ఆఫ్ మై పోర్ట్ఫోలియో. రిమైనింగ్ 30% చూస్తే ఈ ETF వచ్చి QTOP. ఇది వచ్చి ఇదేం లేదు, సింపుల్ ఇండెక్స్. ఇది నాస్డాక్ 100 లో QQQ అనేది ఉంటారు. అది ఎంత ఫేమస్. ఆ నాస్డాక్ 100 లో నుంచి ఇది ఓన్లీ టాప్ 30
30లో పెడుతుందండి. సో అగైన్ నాకు ఎప్పుడైతే 100లు 200 500 అంటారో ఐ డోంట్ వాంట్ దెమ్ అండి, బికాస్ దట్స్ టూ మెనీ స్టాక్స్. అంత అవసరం లేదు. యూ వాంట్ టు గెట్ ఏ రిటర్న్స్. అవన్నీ నీకు ఉండి కూడా ఏమి హెల్ప్ చేయవు, కానీ పడినప్పుడేమో అన్ని పడిపోతాయి గట్టిగా. బట్ యూ నాట్ రియలీ యువర్ క్యాపింగ్ అనమాట అప్ సైడ్ ని. అందుకని ఐ డోంట్ లైక్ దెమ్. ఎంత తక్కువ ఉంటే బేసిక్ గా నాకు అంత మంచిది. సో ఇది లీస్ట్ 30 స్టాక్స్ ఉన్నది. మంచి నాస్డాక్ అంటే ఆబ్వియస్లీ మన తోపు కంపెనీలు అన్ని దీంట్లోనే ఉంటాయి. సో 30 ఐ ఫీల్ లైక్ 30 ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో 30% వచ్చి ఐఎమ్ కీపింగ్ ఇన్ దిస్ పోర్ట్ఫోలియో. ది అదర్ 20% వచ్చి సెమీ కండక్టర్స్ అండి. సో ఈ ఎన్విడియాలు, ఇంటెల్ ఇవన్నీ ఏదిలేస్తాయో నెక్స్ట్ ఏదో గూగుల్ చిప్స్ చేస్తుందా, అమెజాన్ చిప్స్ చేస్తుందా, TSM లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, లేదా ఇంటెల్ లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, సామ్సంగ్ చేసిస్తుందా, ఈ నాయిస్ అంతా పక్కన పెట్టేస్తే ఈ సెక్టర్ అనేది మాత్రం ఎక్కడికి పోదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో సెమీ కండక్టర్స్, ఈ చిప్స్ ఇట్స్ ఎవ్రీవేర్ నౌ. ఈ టీవీలు ఫోన్లలో స్టార్ట్ అయినోటి, నీకు ఫోన్లలో స్టార్ట్ అయినోటి, కంప్యూటర్లు ఫోన్లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అది నీకు టీవీలు, నీకు స్విచ్లు, నీకు లైట్లలో వచ్చినాయి, నీ కార్లో వచ్చేస్తున్నాయి. నీకు అది లేనిది లేదు. ఇంకా నీకు ఎవ్రీవేర్ ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్, ఈ చిప్స్, ఇంకా ఫ్యూచర్ అంటే ఇంకా ఇవి తప్పితే ఇంకా నువ్వు దెర్ ఈస్ నో అదర్ వే అండి. ఎనీథింగ్ డిజిటలైజ్ చేయాలంటే ఇప్పుడు నీకు కావాలి. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్, AI బబుల్ అది ఇది అన్నప్పుడు పడిపోవచ్చు. మేబీ 20, 80, 90% పడిపోవచ్చు. బట్ దట్స్ ఫైన్. ఐ విల్ కీప్ బయింగ్ దెమ్ బికాస్ లాంగ్ టర్మ్ చూసుకుంటే ఈ చిప్స్, ఈ సెమీ కండక్టర్స్ లేకుండా ద వరల్డ్ రన్ అవ్వదు. ఇట్స్ లైక్ న్యూ ఆయిల్. అంతా డిజిటలైజ్ అయిన తర్వాత ఎవ్రీవేర్ నువ్వు ఏది పట్టుకున్నా నీకు ఇంకా సెమీ కండక్టర్స్, చిప్స్ కావాలి. దట్స్ హౌ దే బికమ్ స్మార్ట్. ద సెల్ఫ్ డ్రైవింగ్ అని కానివ్వండి, స్పేస్లు కానివ్వండి, రోబోట్స్ కానివ్వండి, ఎనీథింగ్ యూ నీడ్ చిప్స్. సో అందుకని నేను 20% ఈ ETF లో పెడుతున్నాను. అందులో ఇవి కూడా చాలా తక్కువ కంపెనీలే ఉంటాయి. అంటే సేమ్ లైక్ దీస్ గైస్ విల్ ఆల్సో బి ఓన్లీ 25 స్టాక్స్ ఉంటాయి. అందుకే ఐ లైక్ దిస్ వన్. సో ఓన్లీ 3 fund portfolio. I will keep investing them and let's see what happens. I have a high conviction ఇవి గట్టిగా రిటర్న్స్ వస్తాయని. పడిపోయినా గట్టిగా పడిపోతాయి, but that's fine. So that's pretty much it. I'll talk to you guys tomorrow. Bye.